వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. వరద నీటితో జనం ఇబ్బంది పడుతుంటే విపక్ష నేత వచ్చి షో చేసి వెళ్లారని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు. ఒకరికి కూడా ఆహార పొట్లం ఇవ్వలేదంటూ విపక్ష నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని గుర్తు చేశారు. జీతం తీసుకుంటున్నప్పుడు అధికారులకు బాధ్యత ఉండదా అంటూ కొందరి తీరును తప్పుపట్టారు. సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది. ఐఎమ్ వెరీ క్లియర్, వీఆర్ ఆల్ హియర్. ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు, పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ. వీఆర్ హియర్ టు డూ జాబ్. అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఒకటే మాట చెప్తున్నా, కొంతమందికి ఇంకా ఉంది. మీరు కూడా సమాజంలో భాగం. సమాజంలో మీరు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి. కమాన్ మెయిన్ స్ట్రీమ్కి రమ్మని కోరుతున్నా. ప్రజాహితం కోసం పనిచేయమని కోరుతున్నా. చేయకపోతే వాళ్లే ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో వాళ్లే ప్రజలే ఎలిమినేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. ఏంటంటే నిన్న వచ్చి 5 నిమిషాలు వచ్చి షో చేసి ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి, ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి. ఏంటి ఇవన్నీ? వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు. ఎవరు చేయరు ఇవన్నీ. అందుకే నేను చెప్పాను, ఎస్కోబార్ అని ఇదే మరి చేసేవాడు. ఏది చేసిన ఇదే మరిగా. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్, దట్ ఈజ్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ. బీ క్లియర్. ఒకవేళ వీఆర్లో పెట్టాడు సిఎస్ఓ, లేదంటే మా డీజీ గారు ఓవర్లుక్ అయ్యారు. ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు? ఏమనుకుంటున్నారు మీరు? జీతం తీసుకోవడంలా? జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు. సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు అందరం ప్రజలుంటేనే మనం అందరం ఉంటాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కేయడం, వాళ్ళకు నష్టం వచ్చే పనులు చేయడం అది క్షమించరాని నేరం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా. నేను వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతాను. మీ పరిపాలనలో కూడా ఇంకా ఏంటి ఇవన్నీ ఉన్నాయని అడిగారు. ఒకరు కాదు, ఎక్కడికి పోయినా మీరు పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం, మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఎందుకు జరగడం లేదు? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మీరు చెప్తున్నారు, ఎందుకు ఫీల్డ్లో జరగలేదు? దే ఆర్ ఆస్కింగ్ మీ. నౌ ఐ హ్యావ్ టు రెస్పాండ్. నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరున్నారు, మీరు చేయగలుగుతారు కదా. నమ్మకం ఆయనకు. ఉదూ సైక్లోన్లో వచ్చినప్పుడు చూశాడు ఆయన. ఇద్దరం దిగాం. ఆయన రిసీవ్ చేసుకుని కారులో పోతా ఉంటే ప్రజలు నన్ను చూసి ఒక నమ్మకంతో 2 ఏళ్ళు చూపించి నవ్వారు. నవ్వుతూ స్వాగతం పలికారు. అంటే ఏంటి ఉద్దేశం? మీరున్నారు, మేము సేఫ్ అని. మాకేం బాధలు ఉండవు అన్నీ. గతంలో ఎన్నడూ లేనంతగా విజయవాడ వరద గుప్పట్లో చిక్కుకోవడంపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. విజయవాడను 3 మార్గాల్లో వరద నీరు చుట్టుముట్టిందని వెల్లడించారు. కృష్ణానదితో పాటు బుడమేరు, మున్నేరు నుంచి ఒకేసారి వరద నీరు వచ్చిందని వివరించారు. అందువల్లే నగరంలో ఎక్కువ ప్రాంతాలు ముంపునకు గురయ్యారని పేర్కొన్నారు. కాగా జనజీవనం సాధారణ స్థితికి వచ్చే వరకు తమ ప్రభుత్వం విశ్రమించదని పయ్యావుల స్పష్టం చేశారు. విద్యుత్ కొరత ఎక్కడా లేదని, వరద ప్రాంతాల్లో ప్రమాదం ఉందని భావిస్తేనే విద్యుత్ కోతలు ఉంటాయని తెలిపారు. 6 లక్షలు దాటి ఇవ్వడానికి కూడా మొత్తం యంత్రాంగం ప్యాకెట్లు చేసి రెడీగా పెట్టారు. డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం. వాటర్ది సప్లై కొంచెం స్లో అయింది. మ్యాక్సిమం ప్రతి ఇంటికి కూడా వాటర్ సప్లైని పెంచడానికి ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయి నుంచి ఆదేశాలు ఇచ్చారు. వాటర్ బాటిల్స్ అందుబాటులో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ లక్షల సంఖ్యలో తెప్పిస్తున్నాం. వాటర్ ప్యాకెట్లు తెప్పించడం జరుగుతుంది. దాంతోపాటు ట్యాంకర్లను కూడా ఇతర అవసరాల కోసం ఉపయోగించడానికి వాటర్ ట్యాంకర్లను కూడా రంగంలోకి దించడం జరుగుతుంది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వినియోగించకుండా, ఇది మా బాధ్యతగా, మా కుటుంబ సభ్యుల ఇబ్బందుల్లో ఉన్నారు అన్నంతటువంటి భావనతోటి, అంతే బాధ్యతతోటి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొత్తం టీం పనిచేస్తూ ఉంది. మొదటి రోజు పరిస్థితిని అంచనా వేయడము, దానికి అధిగమించి మేము అందుకోవడానికి కొద్ది గంటల సమయం పట్టినా ఇవాళ కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతున్నాం.
మ్యాక్సిమం ప్రాంతాన్ని ప్రతి ఇంటి తలుపు తట్టే స్థాయికి ప్రభుత్వ యంత్రాంగం చేరింది. ప్రతి ఇంటికి వాళ్ళ అవసరాల మేరకు పాలు, నీళ్లు, మరి రిలీఫ్ యాక్టివిటీని అందించే, భోజనాలు అందించే పరిస్థితికి చేరుకోగలిగాం. ఈరోజు నైటు, రేపు ఈ వరద ఉధృతి కొనసాగున్నంత వరకు కూడా ప్రభుత్వ సైడ్ నుంచి రిలీఫ్ నడుస్తూనే ఉంటుంది. మరి ఈ కోఆర్డినేషన్ టీం అనేటువంటిది మొత్తం డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంది. అందరం కూడా ఇక్కడే ఉంటున్నారు. లోకేష్ బాబు గారు నిన్న నైటు దాదాపు 2 అయింది. మళ్ళీ మార్నింగ్ 6ంటికి అందరూ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఈ 2-3 రోజులు కూడా ప్రజలకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము ఇవ్వదలుచుకున్నాం. మీకోసం నిరంతరం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, పనిచేస్తూనే ఉంటుంది, మీరందరూ సాధారణ స్థితికి వచ్చేంత వరకు అనేటువంటిది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలండి. అందరికీ తెలుసు, విజయవాడ నగరం పరిసర ప్రాంతాల్లో ఈ వరద యొక్క ముప్పు వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడింది. గత 200 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇంత వర్షం కానీ, ఇటువంటి వరద కానీ ఈ కృష్ణానదికి కానీ లేక అదేవిధంగా పక్కనున్న చిన్న చిన్న నదులకు కానీ ఎప్పుడు రాలేదు. అలాంటిది ఫస్ట్ టైం వచ్చింది. అయితే ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే యాక్చువల్గా చేసి వెంటనే యాక్చువల్గా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ప్రజలకి టోటల్గా ఈ వాటర్ అంతా బయటికి పోయిందాక ఇక్కడి నుంచి కథలు నేను ఇక్కడే ఉంటానంటూ వారు ఆ రోజు నుంచి ఈ రోజు ఇక్కడే ఉంటూ మంత్రులని, అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ యాక్చువల్ పిలిచి ఒక సమన్వయంతో చేయటం వల్ల ప్రాణ నష్టాన్ని మినిమైజ్ చేసాం, ఆల్మోస్ట్ మినిమైజ్. విజయవాడ వరదలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీరు వల్లే ఇప్పుడు ఈ వరదలు, ఇబ్బందులు వచ్చాయని అన్నారు. దేవుడు దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. ఇంకో 12,000 క్యూసెక్ల వరద వచ్చి ఉంటే ఊహించినంత ప్రమాదం జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోనూ భారీ వర్షాలు పడటం, అక్కడి నుంచి నీరు ఏపీ వైపుకు రావడం వల్ల వరద పరిస్థితులు తలెత్తాయని పవన్ వివరించారు. విజయవాడ ఇంత తీవ్రంగా నష్టపోవడానికి కారణం గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడమేనని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి ఏర్పడింది. ప్రభుత్వం వచ్చి 3 నెలల కాలంలోనే ఇంత హిస్టారికల్ ఎఫర్ట్స్ పెట్టాం అందరం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా వ్యయప్రయాసాలతోటి సహాయక రెస్క్యూ ఎఫర్ట్స్ అన్ని చేపడతా ఉన్నారు. నేను నా తరపు నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తోటి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తా ఉన్నాను లాస్ట్ 2 డేస్ నుంచి. ముందుగా అందరూ అనుకున్నట్టుగానే ఇది వర్షం ఎక్కువైంది, తను వచ్చి సహజ వరద అనుకున్నాం. ఆ తర్వాత రికార్డ్ బ్రేక్లో అసలు ఎవరు ఊహించిన విధంగా గత 50 ఏళ్లలో ఎప్పుడు రానంతగా వరద నీరు చేరడం, ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడ పడ్డ వర్షాలు, అక్కడ వాగులు ఇవన్నీ వచ్చి ఫైనల్లీ కన్వర్జింగ్ పాయింట్ బుడిమే మన వైపు రావటం, దానికి మనం విపరీతంగా నష్టపోవడం. అలాగే ముఖ్యంగా విజయవాడ ఎందుకు ఇంత గురైందని చూస్తే ఇది కొంత అవుట్లెట్ తీసుకోకపోవటం. బేసిక్గా గత ప్రభుత్వం చేసి ఉండాల్సింది కొన్ని కొంచెం దృష్టి పెట్టుండాల్సింది, వాళ్ళు పెట్టలేకపోయారు. సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఇంత అకస్మాత్తుగా ఇలా వచ్చి మనం ప్రజలు ఇంత నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ వరద నీరు తగ్గగానే, రిసీడ్ అవ్వగానే దీని మీద ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి దీన్ని ఈ వరద నీరు వెంటనే దీని అవుట్లెట్ కాలువలు ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తాం. ఇందాక కూడా మాట్లాడుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఏమంటే బుడమేరుకు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని. చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ్య ప్రాంతానికి పింఛా డ్యామ్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు. ఒకటి
కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి. దాని తోడు ఈ అవుట్లెట్స్ లేవు, ఫ్లడ్ కెనాల్ భారీ వర్షాల కారణంగా విజయవాడ వరద బాధితులు ఆందోళనలో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో బస్తు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి సర్కారు బాధితుల కనీస అవసరాలు తీర్చడం లేదని విమర్శించారు. వర్షాలతో వరదలు వచ్చి బాధితులు నరకం చూస్తున్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. వైసీపీ ₹1 కోటి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిందని, బుధవారం నుంచి బాధితులకు త్రాగునీరు, ఆహారం, పాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరదలపై ముందస్తు సమాచారం లేదా అని నిలదీశారు. వాతావరణ శాఖ నుంచి ప్రభుత్వానికి సమాచారం రాలేదా అని ప్రశ్నించారు. మనకి వాతావరణ శాఖ తెలియపరుస్తుంది, ఎంత వర్షపాతం నమోదు అవబోతుంది, దానికి తగ్గట్టు తగ్గ ఏర్పాట్లు చేయాలనేది ముందుకు ఆలోచన చేస్తాం. అది సహజం. అది దీనికేమి పెద్దగా మనకేమి పేచీలు చేయక్కర్లేదు, చదువుకోక్కర్లేదు. కామన్ సెన్స్ పాయింట్. అందులో అనుభవం ముఖ్యమైనది. ఇంకా ముందుగా ఆలోచన చేసుకోవాలి. ఫ్లడ్ ఫ్లో వస్తున్నప్పుడు ఇవాళ ఒక్కసారే కాదు, 11,40,000 క్యూసెక్ రావడం వచ్చి మరోసారి కాదు. ఇది ఇంతకుముందు 11 లక్షల క్యూసెక్ వరకు వచ్చిన నేపథ్యం ఉంది 2009లో మన ప్రకాశం బ్యారేజ్కి. ఆ రోజు నేను వచ్చాను ఇక్కడ, నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఆ రోజు వచ్చి మంత్రిగా వచ్చాను. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను. వారం రోజులు ఇక్కడే ఉన్నాను. ఎగురున్న ప్రాంతంలో కానీ దిగున్న ప్రాంతంలో కానీ గంటలు పడిపోతే గంటలు ఏ విధంగా పోర్చాలి, ఏ విధంగా ఫోర్కాస్ట్ చేసుకోవాలి, అక్కడి నుంచి నాగార్జున సాగర్ నుంచి, శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి, పులిచెంతల దగ్గర నుంచి మానిటరింగ్ చేసుకోవచ్చు. వాళ్ళని మేము ప్రతి 10 నిమిషాలకి, ప్రతి హాఫ్ అన్ అవర్కి అక్కడ ఉన్న ఫ్లోన్ అంతటినీ కూడా ఎస్టిమేట్ చేసుకుని కిందకి నీరు వదులుతూ ఆ కార్యక్రమం చేశాం. ఇక్కడ ఉందా ఎంతసేపు ఆడిపోసుకోవడం, గత ప్రభుత్వాలు తాడు తప్పిదనాలు చెప్పడం. మోహనదేవుడును వైఎస్ఆర్సీ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరును కొలీగ్సా, ఫ్రెండ్సా? ఈయన చెప్తే ఆయన వర్షం పడిపోవడానికి ఇది నడుస్తున్నప్పుడు పైన ఉన్న రిజర్వాయర్ నుంచి ఒకటిగా పులిచెంత దగ్గర నుంచి, అక్కడ నుంచి శ్రీశైలం దగ్గర నుంచి, కింద ఉన్న నాగా దగ్గర నుంచి, శ్రీశైలం దగ్గర నుంచి మనం వచ్చి దాన్ని ఖాళీ చేసుకుంటూ ముందుగా దాన్ని ఫోర్కాస్ట్ చేసుకుని కిందకి నీరు వదులుకునే పరిస్థితి చేసుకోవాలి. ఏమైనా మానిటరింగ్ ఏమైనా జరిగిందా? జరిగితే చెప్పండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మేనేజ్మెంట్ చేయలేపారు? ఏమైంది మీ ఆలోచన? ఏమైంది మీద ఉన్న అధికార యంత్రాంగం ఏ ఆలోచన చేసింది? తెలంగాణ రాష్ట్రం వర్షాలతో అతలాకుతలం అయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ప్రజలకు భరోసా ఇస్తూ సర్కార్కు సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉండే, కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యాడని, రాజకీయాలను పక్కన పెట్టి సాయం చేయాల్సిన సోయి లేదా అని విమర్శించారు. కేసీఆర్ ఏ ఫామ్ హౌస్ లో పడుకున్నాడో ప్రజలు తెలుసుకునే పనిలో ఉన్నారని అన్నారు. అవసరం అనుకుంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితం అవడం అనేది చాలా బాధాకరం, శోచనీయం. ప్రతిపక్ష నేత అంటే ప్రభుత్వ అధినేతకి ఎంత బరువు బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత వివరించాల్సినటువంటి స్థానం అది. రాజకీయాలు, ఎలక్షన్లు వేరు, కానీ ఇలాంటి నేచర్ కెలామిటీ జరిగినప్పుడు రాజకీయాల్ని పక్కన పెట్టి
ప్రజలకి కష్టాలు పడుతుంటే వారి కష్టాల్లో భాగం పంచుకొని వారికి భరోసా ధైర్యాన్ని ఇస్తూ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిది. ఆయన ఏ ఫామ్ హౌస్లో పడుకున్నాడో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు గారాల కూతురు కవిత గారి బయలు కొరకు పడరాని పాటలు పడి బీజేపీ నాయకుల చుట్టూ తిరుగుతూ ప్రాధాన్యపడిన సందర్భం. సరే, కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చినారు. ఇప్పుడు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. తండ్రి గారు ఫామ్ హౌస్కే పరిమితం అవుతే సుపుత్రుడైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సమయంలో విలాస యాత్రలో ఉన్నారు. ఆయన ట్వీట్ చేశారు, ఇంగ్లాండ్లో ఎక్కడో టెలిఫోన్ బూత్లో 20 ఏళ్ల క్రితం ఫోటో దిగారంటే మళ్ళీ నిన్న ఫోటో దిగి పెట్టినాడు. ఇదా నేను బాధ్యత? ఇంగ్లాండ్ ఎంత దూరంలో ఉంది మనకి? మనకు శుక్రవారం నాడు వర్షాలు మొదలైనాయి. ఆ రోజే తీవ్రంగా వర్షాలు పడ్డాయి. శనివారానికి రావచ్చు కదా, వెనక్కి వచ్చి బాధ్యత నిర్వహించవచ్చు కదా, ప్రజలతో తిరగవచ్చు కదా. నువ్వు చేస్తున్న ట్వీట్లు ఇక్కడుండి ప్రజలతో మమైకమై ప్రజల కష్టాల్లో భాగమై ఇక్కడ పత్రికా సమావేశంలో మాట్లాడవచ్చు కదా. ఎక్కడో ఇంగ్లాండ్లో విహారయాత్రలో నువ్వు ఉండి సోషల్ రెస్పాన్సిబిలిటీ మరిచి సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతా ఉన్నావు. ఇప్పుడు ఆ ట్వీట్లను ఏమైనా పనికొచ్చావంటే పసలేని ట్వీట్లు. వరద బాధితులను ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన సహాయక చర్యలను, బాధితులకు సాయం అందిస్తున్న తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎగువన క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం భారీగా పడి దిగువనున్న విజయవాడకు రావడంతో సింగ్ నగర్ ప్రాంతం బుడమేరు వరద ముంపునకు గురైందన్నారు. ప్రభుత్వం ఎక్కడికెక్కడ బాధితులను ఆదుకునేందుకు కృషి చేస్తోందన్నారు. చూస్తా ఉన్నాం, వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులుంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న చోట్ల కూడా అక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ప్రభుత్వం దాదాపు 7,20,000 ఫుడ్ ప్యాకెట్స్ని నేరుగా ప్రతి ఇంటికి కూడా అందించాలనే లక్ష్యంతో పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వార్డుల్లో, ముంపు ప్రాంతాల్లో పర్యటింపచేసి అందించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదేవిధంగా త్రాగునీరు కూడా ప్రతి ఇంటికి, ఎందుకంటే దాదాపు 2-3 రోజుల నుంచి ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి, మరి వాటర్ కనెక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి, కొన్ని చోట్ల విద్యుత్ సమస్య ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మళ్ళీ చేయటం, మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందుకని మంచినీళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. మరి ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా దాదాపు 30-40 డ్రోన్స్ని వినియోగించి, డ్రోన్స్ ద్వారా మనకి తెలియని పరిస్థితుల్లో కూడా ప్రాంతాలకు కూడా డ్రోన్స్ని పంపించి అక్కడ జరిగిన నష్టాన్ని, అక్కడున్న పరిస్థితులను ఎస్టిమేట్ వేసుకుంటూ వారికి సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా 55 టన్నుల ఆహార పదార్థాలు కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, 6 హెలికాప్టర్ల ద్వారా మరి ఎక్కడికైతే వాహనాలు, బోట్స్ చేరుకోలేవో ఆ ప్రాంతాలకి ఫుడ్ని కూడా తరలించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. మరి డ్రోన్స్ ద్వారా, ఎందుకంటే 3 రోజుల నుంచి ఇళ్లలో నుంచి బయటికి రాలేకుండా, అదేవిధంగా ఈ వాటర్ ఏదైతే ఉందో కంటామినేటెడ్ వాటర్ ఇళ్ళ చుట్టూతా ఉండటం మూలంగా జ్వరాలు ప్రబలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల క్యాంపులు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో 70 పునరావాస కేంద్రాల్లో
15,000 మందికి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా మరి ఏర్పాటు జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తామని. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర 11,37,000 క్యూసెక్ల వరద రావటం అనేది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. దాని నుంచి కూడా ఇటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్నేయాసియా దేశం బ్రూనై చేరుకున్నారు. బ్రూనై రాజధాని బందర్ సేరి వేగవాన్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. బ్రూనై యువరాజు సీనియర్ మంత్రి హాజీ అల్ ముహ్తాదీ బిల్లా భారత ప్రధాని మోదీకి లాంఛనంగా స్వాగతం పలికారు. బ్రూనై సుల్తాన్ హాజీ హసన్ బొల్కి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనై పర్యటనకు వెళ్లారు. కాగా ఈ పర్యటనకు చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఓ భారత ప్రధాని బ్రూనై దేశానికి ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం వెళ్లడం ఇదే ప్రథమం. భారత్ బ్రూనై మధ్య దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు పూర్తయిన సందర్భం కూడా మోదీ పర్యటనకు విశిష్టతను చేకూర్చింది. మరో 2 రోజుల్లో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ కోసం క్రికెటర్లు అనంతపురం చేరుకున్నారు. అనంతపురం స్టేడియంలో క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, సుదర్శన్, రజత్ పఠీదార్, అభిషేక్ ఫోరెల్, ఇంద్రజిత్, షోకిన్, సుధార్, గౌరవ్, వైశక్ విజయ్ కుమార్, కాంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, జుయాల్, సందీప్ వారియర్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ జట్టులో సూర్యకుమార్ యాదవ్ మినహా అందరూ వచ్చినట్లు మీడియా కోఆర్డినేటర్ తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి మొదలయ్యే ఈ దేశవాళీ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, బుమ్రా మినహా మిగతా టాప్ క్రికెటర్లంతా పాల్గొననున్నారు.
భారీ వర్షాలు మిగిల్చిన విలయం నుంచి ప్రజలను ఆదుకోవడమే సంకల్పంగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కాన్వాయ్ వదిలి జేసీబీపైనే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జేసీబీ ఎక్కి వరద కాలనీలో పరిస్థితులను సీఎం పరిశీలిస్తున్నారు. ఆహారం అందుతుందా లేదా అని స్వయంగా ఆయనే బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు. అందరినీ ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కరెంట్ ఇవ్వడం లేదు. ఇది తగ్గంగానే నీళ్లు కరెంట్ ఇస్తాడు. మంచినీళ్ళు ఇప్పుడే పంపిస్తా. మీ ఇంట్లన్నీ కూడా మళ్ళా ఇల్లు కట్టిస్తాను. ధైర్యంగా ఇల్లు కట్టాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విజయవాడ విజయదుర్గనగర్ లో బుడమేరు కరకట్టకు గండిపడింది. బుడమేరు ఏలూరు కాలువకు మధ్య ఈ గండిపడింది. మరోవైపు విజయదుర్గనగర్ లోని రైలు వంతెన కింద నుంచి బుడమేరు ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. ఈ రైలు వంతెనపై నుంచి మచిలీపట్నం విజయవాడ రైళ్ల రాకపోకలు సాగిస్తాయి. వరద ప్రవాహానికి వంతెన కింద మట్టి కొట్టుపోతూ ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.